మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ వెంకట రామశేషు నందగిరి రచించిన అతి జాగ్రత్త. ఒక చక్కని కథను వినేద్దామండి. ఏమండి, మొహం గడిగారా? కాఫీ ఇస్తాను. రమణి కేకేసింది భర్త రామారావుని. ఉండవే, వస్తున్నాను. ఇదిగో ఇప్పుడే బ్రష్ కడగడం అయింది. నా మొహం కూడా కడుక్కొని వస్తాను బదులిచ్చాడు రామారావు. రామచంద్ర, చచ్చిపోతున్నాను. కడిగినదే కడిగి తుడిచినదే తుడిచి చంపేస్తున్నారు అని విసుక్కుంది మనసులో. కాఫీ గ్లాసులో పోయినా అని అడిగింది వచ్చిన భర్తను. ఆగాగు, మళ్ళీ ఆ గ్లాసు మంచినీళ్ళతో కడిగిచ్చాడు రామారావు. దేవుడా, అడగకుండా పోస్తే ఆ కాఫీ కూడా వంపేసే రకం అనుకుంది మనసులోనే రమణి. ఆ రోజు కూరగాయల షాప్ దగ్గర చిన్ననాటి స్నేహితురాలు జయ కనిపించింది. కుశల ప్రశ్నలు అయ్యాక తన భర్త చాదస్తం గురించి వివరించింది రమణి. అవునా, సరే, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు, ఆయన దగ్గరకు తీసుకువెళ్ళు, తప్పకుండా నయమవుతుంది భరోసా ఇచ్చి అడ్రస్ ఇచ్చింది జయ. మరుసటి రోజు సాయంత్రం బయటకు వెళదామని చెప్పి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది రమణి. ఆయన దగ్గర తన గోడు వెళ్ళబోసుకుంటూ, ఏం చెప్పమంటారు డాక్టర్ గారు, పళ్ళు తోమే ముందు బ్రష్ని రుద్ది రుద్ది తోముతారు, స్నానానికి సబ్బు వాడే ముందు ఇంకో సబ్బుతో కడిగి మరీ వాడతారు అని చెప్పింది రమణి బాధపడుతూ. డాక్టర్ రామారావుని టెస్ట్ చేయబోతుంటే, డాక్టర్, చేతులు శుభ్రంగా కడుక్కోండి ముందు అన్న రామారావు మాటలకు రమణితో పాటు డాక్టర్ కూడా అవక్కయ్యాడు. ఎలా ఉంది మిత్రులు? చాదస్తం మొగుడు ఇలానే ఉంటారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.